హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ దొండకాయ ఫ్రైకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి, ఎప్పుడు చెప్పినట్టే. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది. దీనికి ముందుగా మనం కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, అలాగే ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు. సో వీటితోనే మనం ఈరోజు దొండకాయ ఫ్రై చేసుకోబోతున్నాం. అలాగే సరిపడా ఆయిల్, అలాగే సరిపడా సాల్ట్ కూడా. సో వీటితోనే మనం ఇప్పుడు దొండకాయ ఫ్రై చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. సో దీనికి మనం ఏంటంటే ఒక మందపాటి గిన్నె పెట్టుకుందాం. సో ఇందులోనే మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. సో పాన్ పెట్టుకున్నాం, హీట్ అయిపోయింది. ఇందులో కొంచెం ఆయిల్. సో ఇది హీట్ అయిపోయింది. ఫస్ట్ మనం ఆనియన్స్ వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. మిర్చి, అలాగే కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, మినపప్పు, ఎండుమిర్చి. వీటిని వేస్తున్నాం కదా, కొంచెం ఫ్రై చేసుకుంటాం. సో ఇవి ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తాం. ఇది కాస్త ఫ్రై చేస్తాం. ఈ మాత్రం అయితే సరిపోతుంది, ఎందుకంటే దొండకాయలతో పాటు ఇంకా ఫ్రై అవుతాయి కదా. సో ఇప్పుడు మనం దొండకాయలు యాడ్ చేసుకుందాం. జస్ట్ ఇవి ఒక 1/2 కేజీ దొండకాయలు అంటే. ఇది కొంచెం ఫ్రై చేస్తాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తాము. ఇప్పుడు మనం స్టవ్ని చిన్న ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని కాస్త మగ్గించుకుందాం, తర్వాత ఫ్రై చేద్దాం. కొంచెం వాటర్ పోస్తే ఎప్పుడైనా సరే ఉడుకుతూ ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు దీనిపైన మనం కాస్త మూత పెట్టేసి మగ్గించుకుందాం. సో ఒకసారి మూత తీసి మళ్ళీ మూత పెట్టుకుందాం. ఎప్పుడైనా ఇలా దళసరిలో ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే అడుగు మాడదు, ప్లస్ ఏంటంటే బాగా ఉడుకుతూ వేగుతుంది అన్నమాట ఫ్రై. అయిపోయింది దొండకాయ వేపుడు. తీసుకొని దీన్ని డిష్ అవుట్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.